క్రీడాకారులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అర్హులైన క్రీడాకారులకు రాష్ట్ర జాతీయ స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రభుత్వ స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రజాపాలన విజయోత్సవంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 క్రీడా పోటీల్లో ముఖ్య అతిథులుగా హాజరై సీఎం కప్ క్రీడా పోటీలను నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలునాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, అర్హులైన క్రీడాకారులకు రాష్ట్ర జాతీయ స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గతం మాదిరి కాకుండా క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ రెడ్డి, నాగార్జున రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, గోపాల్ నాయక్, ఉపాధ్యాయులు, వివిధ గ్రామాల పీటీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మనం చేస్తూ తప్పకుండా మేము ఈ స్కూళ్ళలో చాలా స్కూళ్ళలో ఇవాళ ఆటల స్థలం లేదు. మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చూస్తే మా టీచర్ల పిల్లలు మా పిల్లలు కూడా అనుకోరు. ఇవాళ మా పిల్లలు కానీ మీ పిల్లలు చదివే పిల్లలు కింద బిల్డింగ్ పైన బిల్డింగ్ గేట్ బడి ముందరనే ఉంటుంది. వాళ్ళు నడిచేది లేదు. మన బడి మీద తీసుకుపోతున్నాం, ఇంట్లో తీసుకుపోతున్నాం, ట్యూషన్ కాడ నుంచి బ్యాగ్ మోసుకొస్తున్నాం, టీవీ ముంద సెల్ ఇచ్చి కూర్చోబెడుతున్నాం. ఒక్క ఆటల పోటీ కూడా లేవు మన పిల్లలకు. ఇవాళ ఆ అవకాశం మన గ్రామీణ స్థాయి పిల్లలకు ఉంది. ఇవాళ 14 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ ఇంత పెద్ద స్థలం నాకు దేవరకొండలో ఉంటే స్టేడియం కొరకు నేను చాలా ప్రయత్నం చేస్తున్నా. స్థలం దొరకక అప్పుడు ఉన్నటువంటి స్టేడియం చిన్న చెరువులో వచ్చి కట్టేసాం. అది ఇప్పుడు అక్కడ పనికి వస్తలేదు, నా ఇక్కడ పనికి వస్తలేదు. కానీ ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గాన్ని తప్పకుండా స్టేడియం కట్టేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో తప్పకుండా స్టేడియం కట్టాలనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. త్వరలో దేవరకొండలో బ్రహ్మాండమైన ఒక స్టేడియం కూడా. కాక నాకు ఆడ బాధ వచ్చింది ఏంటంటే ఎక్కడ స్థలం లేదు. సరే ఏం చేయాలన్నా ఆలోచిస్తా ఉన్నా. ఇప్పుడు మా తిరుపతిని అడిగినట్టు మీ హెడ్ మాస్టర్ గారు నాకు చాలా సీనియర్ కాదు, ఓ 3-4 ఏళ్ళు సీనియర్ ఉంటుంది. సో మేమందరం కలిసి ఒకటే స్కూల్లో ఒకటే హాస్టల్లో చదువుకున్నాం. సో మీ యొక్క పాఠశాలకు సంబంధించి ఇంతకుముందు గతంలో కూడా ఇక్కడ స్కూల్ బిల్డింగ్ లేకపోతే నేనే కట్టించున్నాను. మొన్ననే ఎంఆర్సీలో వాస్తవంగా అందరూ కూడా ఎంఆర్సీ మీటింగ్లో పోయినప్పుడు ఈ టాయిలెట్స్కి ఇబ్బంది ఉంటే ఎంఆర్సీ బిల్డింగ్ కూడా కట్టమని మా వెంకటేశ్వరరావు గిట్టమని చెప్పినాం. అదే ఈ స్కూల్లో కూడా ఆడపిల్లలకు ఇబ్బంది రావద్దనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకని ఎక్కడైనా ఆడపిల్లలకు సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ కంపల్సరీ కట్టాలి. అది ఎట్టవని కానీ మేము కూడా పెట్టుకునేప్పుడు నేను తిరిగేటువంటి స్కూల్లో ఎక్కడైనా టాయిలెట్స్ లేకపోతే డెఫినెట్గా అదే డబ్బులునే మంజూరు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాను. ఎందుకంటే అది ఇబ్బందితో కూడుకున్న పని, పిల్లలకు తప్పకుండా అది కట్టాలని ఒకటి, మంచినీళ్ళకు కూడా ఒక సమస్య రాకూడదు, ఈ రెండు. అందుకనే ఈ స్కూల్కి సంబంధించి టాయిలెట్ కూడా మంజూరు చేసినాం. ఇప్పుడే తిరుపతి గారు అడిగిన మీ హెడ్ మాస్టర్ గారు అడిగినట్టు తప్పకుండా ఇన్కంప్లీట్ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఏ అవకాశం వచ్చినా తప్పకుండా పూర్తిగా గతంలో సగంలో ఆగిపోయి ఉంది, దీన్ని పూర్తి చేయించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఇది పూర్తి అయిన తర్వాత మా పిల్లలందరూ మీరు దయచేసి ఎవరికైనా మా జేసీ చాలామంది మా రాయల్ సెక్యూరిటీకి ఉంది, వెంకటేశ్వరరావు లేనట్టుంది. ఈ చెట్లన్నీ పీకేయాలి. మీరు ఎక్కువ పని చేయలేదు. ఓ లెవెల్ చేసి గ్రౌండ్ చేస్తే సరే స్టేడియం మినీ స్టేడియం అవకాశం ఉంటే తప్పకుండా ఎంత స్థలం ఉన్నటువంటి ఇంటి హెడ్ క్వార్టర్లో అక్కడ ఎట్లా కాన్స్టిట్యూన్సీలో హెడ్ క్వార్టర్లో కట్టిస్తాం.